అమరావతి సాక్షిగా బీసీ చైతన్య రథం రామచంద్ర యాదవ్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు. ఒక్కటైనా బీసీ గొంతుకలు, వెల్లువెత్తిన ప్రముఖుల మద్దతు. కలిసి కదిలి వస్తున్న బీసీ సంఘాలు. యుద్ధం ప్రకటించబడింది. సామాజిక న్యాయం వైపు అడుగులు పడ్డాయి. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు. అది 5 కోట్ల మంది బీసీల ఆత్మాభిమాన నినాదం. ఈ పోరాట ధాటికి పాలకుల కోటలు కదులుతూ ఉంటే బీసీ లోకం ఏకమై మేమంతా నీవెంటే అంటూ కదం తొక్కుతోంది. రామచంద్ర యాదవ్ సంకల్పం చూసి రాష్ట్ర వ్యాప్త బీసీ సంఘాలే కాకుండా జాతీయ స్థాయి నేతలు సైతం కదిలి వచ్చారు. బీసీల పోరాట యోధుడు, రాజ్యసభ మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించి బీసీల ఐక్యతను చాటి చెప్పారు. బీజేపీ ఎంపీ పాక సత్యనారాయణ వంటి ప్రముఖులు సైతం రామచంద్ర యాదవ్ దీక్షకు మద్దతుగా నిలిచారు. సో ఈ పోరాటం ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో నిరూపిస్తోంది. అంతేకాదు, అన్ని బీసీ సంఘాలు, ఐక్య వేదికలు బోడె రామచంద్ర యాదవ్ చేస్తున్న ఈ ధర్మ యుద్ధానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాయి. అటు బీసీ యువత కూడా ఊరు వాడ, చేను చిలక, పల్లెపట్నం దాటి మంగళగిరికి పరుగులు తీస్తోంది. తమ భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డ నాయకుడికి మద్దతుగా నిలిచేందుకు బీసీ యువత తండోపతండాలుగా దీక్ష వేదిక వైపు తరలొస్తున్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి తమ శక్తిని చాటుతున్నారు. ఇక కదలాల్సింది ప్రభుత్వమే. ప్రముఖ నేతలు, సామాజికవేత్తలు, మహిళలు, యువత ఇచ్చిన ఈ మద్దతు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక పాలకుల కాలయాపన సాగదు అని. 5 డిమాండ్ల సాధనలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఈ నిప్పురవ్వ దావానలంలా మారి పీఠాలను దహించడం ఖాయమని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.